వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో సుడిగాలి పర్యటన చేసిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మే 4న ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరు పట్టణ ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ప్రజా సంఘాల నాయకులు. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పొంగనూరులో సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా పొంగనూరు మండలం ఆరడుగుంట పంచాయతీ జోకొత్తూరు శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు హాజరయ్యి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత బోడివారిపల్లి పంచాయతీ మరసనపల్లిలో శ్రీరాముల వారి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన రాకను తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. మే 4వ తేదీన జరగనున్న నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణలో జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యార్థులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాల కొరకు నిర్వహిస్తున్న పరీక్షలు జిల్లా కేంద్రంలోని పీవీకే డిగ్రీ కళాశాల నందు మరియు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలల్లో మే 4న ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రాలు భద్రపరిచే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేయాలని, పోలీస్ ఎస్కార్ట్ల సహాయంతో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను, పరీక్షా సెంటర్లకు నిర్దేశించిన ప్రాంతం అవతల విద్యార్థుల తల్లిదండ్రులు వేచి ఉండటానికి షామియానా, నీటి వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షలకు హాజరు విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవ నిమిత్తం అంబులెన్స్, ఫైర్ ఇంజన్ ఏర్పాటు ఉండాలన్నారు. పరీక్షా హాలులోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదన్నారు. మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో రెవెన్యూ తరఫున, పోలీస్ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్లు పకడ్బందీగా చేయాలని, లైట్లు, ఫ్యాన్లు సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను ఆర్మ్డ్ పోలీసులతో కూడిన ఎస్కార్ట్తో పరీక్షా కేంద్రాలకు తరలించాలని, దీన్ని పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. Government of India Home Ministry is reviewing with all the chief secretaries, and this topic was reviewed by the chief secretary yesterday, and they are saying that we must do our homework and we must treat this exam on a cautious note, so that not only the regulation but other important issues like amenities, inconvenience are also reduced, traffic jam reduced, etc. So with this background, this meeting is being called and every stakeholder has one important role. So exam is now on Sunday, and both the college principals have been informed about the shortcoming with respect to benches availability, current
which includes light and fan, and also drinking water issues. So what you have to do, you have to basically give duties to your staff member who are your college people. Like in this exam, it's not like some exam where anybody will come or anybody will go. It's not like that. There has to be access control. So you have to identify areas where parking will happen. You have to also identify areas where mobile phone etc. will be. You have to also basically put some tent etc. so that children's parents can sit. Some drinking water facilities already have been totally. So first is that preparation at your level. You think that this is important examination. Suppose now what happened in Guntur in one college, there was a lot of traffic jam and children were walking 500 meters to 1 kilometer. We do not want that. Okay. ఈ సమావేశానికి డిఆర్ఓ మోహన్ కుమార్, డిఈఓ వరలక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని ప్రధాన కూడలలో బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం అంబేద్కర్ సర్కిల్, తూర్పు మొగసాల, కొత్త ఇండ్లు ఇలా అవసరమైన ప్రాంతాలలో బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ రాముకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, నాగరాజ, వెంకటరమణ, సిపిఎం నాయకులు రమణారెడ్డి, రాజా, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారిని ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే మదనపల్లి ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంది. బస్ షెల్టర్ లేక ఇక్కడ ఉన్న ఎండలకు 40 డిగ్రీలు ఎండలో వృద్ధులు, పిల్లలు, ఉద్యోగస్తులు బస్సుల కోసం వెయిట్ చేసి వడదెబ్బకు గురవుతున్నారు. దీనికి కారణమైన బస్ షెల్టర్ కావాలని ఎంఆర్ఓ గారు కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా కలిసి వినతి పత్రం ఇస్తాము. వెంటనే దాతల సాయంతో లేకపోతే పొలిటికల్ లీడర్లైనా సరే, ప్రభుత్వం తరఫైనా సరే బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని సంఘాల అధ్యక్షులందరూ కూడా కలిసి ఈరోజు వినతి ఇవ్వడింది. దయచేసి పొలిటికల్ లీడర్లు కూడా సహకరించి వెంటనే బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారికి కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ కూడా మెమోరాండం జరుగుతూ ఉంది. ఎందుకంటే రోడ్డు వెడల్పు చేయిన తర్వాత నిలిచేదానికి నీరు లేకుండా మాండ్లంతా తీసేశారు కాబట్టి ఆ రోజు వాళ్ళ బస్ షెల్టర్ ఏర్పాటు చేయంటే ఇంత ఇబ్బంది ఉండదు. ఈరోజు ఖాళీ జాగా ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఖాళీ ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చినాము. ఆ ఖాళీ జాగాలో వృద్ధులకి, పిల్లలకి, స్త్రీలకు, మదనపల్లి ప్రయాణికులకు సౌకర్యంగా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పని దళిత సంఘాలతో కలిసి సిపిఐ నాయకులు కూడా మెమోరాండం జరిగింది. ఇది గవర్నమెంట్ కట్టించినా సరే, దాతలు కట్టించినా సరే, లేకపోతే మేమే దాతలుగా చేసుకొని బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సిద్ధమవుతామని చెప్పి ఈ సభగా తెలియజేస్తున్నాం. దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులకే కాకుండా యావత్ జాతికి, ప్రజానీకానికి అందరికీ కూడా ఉమ్మడి సమస్య అయిన మదనపల్లి రోడ్డు బస్ సమస్య పైన కలిసి అధికారులు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సోదరులారా, ఈ రోడ్డు ఎడల్పు కారణంగా రోడ్డు చుట్టుపక్కల ఉన్న వ్యక్తిని కలిగించి రోడ్డునైతే అమలు చేశారు. కానీ దానికి ఉండడానికి, ప్రయాణికులు నిల్చోవడానికి రోడ్డు సరైన నీడ లేకుండా పోయింది. దీని కారణంగా మదనపల్లికి వెళ్ళు ప్రయాణికులు ఈ నడి రోడ్లో చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గమనించి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరూ కలిసి ఒక మంచి కార్యం చేయాలని చెప్పారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అధికారులు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా కానీ గొడవ చూపి ఈ బస్సులు నిర్ణయం చెప్తూ అట్లా కాని పక్షాన పర్మిషన్ ఇచ్చినట్లయితే మేమే దాతల సాయంతో ముందుకొచ్చి ఈ బస్ షెల్టర్ నిర్మించి అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పత్రికా ప్రతినిధులకు అందరికీ జై భీమ్ చెప్తున్నాము. జై భీమ్. పొంగనూరు పట్టణంలోని గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, సంగీతం, సామాజిక విజ్ఞాన శాస్త్రాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించారు. నృత్యం, చెస్ ఆటలతో విద్యార్థులు ఆనందంగా గ్రంథాలయంలో గడిపారు.
ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి హరి మొదలియార్ మాట్లాడుతూ విజ్ఞాన సాంకేతిక రంగాల్లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేశారు. గ్రంథాలయ అధికారి తులసి నాయక్ మాట్లాడుతూ ఈ వేసవి విజ్ఞాన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరుగుతాయని పట్టణంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం సంకల్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా సంకల్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దేవాలయం నందు అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో సంకల్ప సొసైటీ అధ్యక్షులు రాజు మరియు సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు మహిళలతో కలిపి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీని ప్రత్యేకత ఏమంటే 10 మందికి దానం చేస్తే మనం 9 రోజులు సురక్షంగా మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈరోజు మన హిందువులకు సంబంధించి మహిళలతో కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ మెంబర్ విజయకమ్మ గారి సూచనలు సలహాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎటువంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీఓలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలతో త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మండల స్థాయిలో సురక్షిత త్రాగునీటిని సరఫరా చేసే బాధ్యత ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలదేనని, వీటి పర్యవేక్షణ బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులదేనన్నారు. వాటర్ ట్యాంకులను మాసానికి ఒకసారి శుభ్రం చేస్తున్నది లేనిది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షణ చేయడం, బయోలాజికల్ టెస్టింగ్ చేసి సురక్షిత నీటిని అందజేసే విషయంలో 2 శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసినట్లు జియో ట్యాగింగ్ తో ఫోటోలు తీసి అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయని పంచాయతీ సెక్రటరీలకు నోటీసులను ఇవ్వాలన్నారు. ఎంపీడీఓలు ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పంచాయతీల వారీగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పర్యటించి సురక్షిత మంచినీరు ప్రజలకు అందుతున్నది లేనిది పరిశీలించాలని, ఈ పర్యటనలో ఎక్కడైనా నీరు కలుషితం అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మీ బాధ్యత అంటే వాటర్ ప్రొవైడ్ చేయడం వరకు మెయింటెనెన్స్ బాధ్యత పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఎంపీడీఓస్ కి. ఓకే, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు డివైడ్ చేయాలి. బికాస్ tomorrow any incident happens, if any disaster happens, I'll be asking different questions. RWS ఏ బాధ్యత అంటే ఒక బోర్వెల్ or flushing చేయడం, then ఆ క్లీనింగ్ బాధ్యత, ట్యాంక్ క్లీనింగ్ బాధ్యత ఈజ్ విత్ పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ. మళ్ళీ బయోలాజికల్ టెస్టింగ్ బాధ్యత అగైన్ ఫాల్స్ ఆన్ ద DRWS అండ్ ARWS. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. ఛత్రపతి శివాజీ వారసులు, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్, శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటబయ్య రాజపక్స, ఎంపీ మాగుంట శ్రీనివాస్, ఆర్సీబీ కెప్టెన్ రంజిత్ పడిదర్, శ్రీలంక పాటిల్, జితేష్ శర్మలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పొంగనూరులో సుడిగాలి పర్యటన చేసిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మే 4న ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరు పట్టణ ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.